విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. మొన్నటి వరకు కూడా ఏపీ డిప్యూటీ సీఎంగా లోకేష్ బాబుని ప్రకటించాలి అని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలు కూటమిలో చీలికలు వచ్చే విధంగా ప్రయత్నించారా అని అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి. అయితే మరి ఒకవేళ గనక ఏపీ డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని ప్రకటించడం 3-4 రోజుల వరకు ఈ చర్చ కొనసాగుతూనే ఉంది టీడీపీలో. మరి చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్నే దీన్ని ఖండించారు. ఆయన రియాక్షన్ ఏంటి, జనసేన పార్టీ రియాక్షన్ ఏంటి, మోడీ రియాక్షన్ ఏంటి, దీని మీద ఒకవేళ కనుక నేను ఇలా ప్రకటిస్తే అని తెలుసుకోవడానికే చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉంటూనే ఇలాంటి సొంత పార్టీ నేతలతో బయటికి వెళ్ళగక్కారా ఈ అంశాన్ని. ఇలా పైకి ఇలాంటి ఒక వాదన వస్తే అసలు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ రియాక్షన్ తెలుసుకోవడానికి ఇలాంటి ఒక పాయింట్ ని లేవనెత్తేలా చేశారా అనే కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి మనం కుండబద్దల గౌతమ్ గారిని అడిగి ఆయన ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, మీరేమనుకుంటున్నారు? 3-4 రోజుల తర్వాత గాని చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని ఖండించలేదు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒకవేళ పక్కన పెట్టి లోకేష్ బాబు గారిని సీఎం చెయ్యాలి అన్న ఆలోచన నిజంగా అధిష్టానానికి లేకపోతే వెంటనే ఎందుకు ఖండించలేదు? ఇప్పుడు ప్రజలు ఏదో అనుకుంటున్నారనో, సోషల్ మీడియాలో ఏదో చర్చ నడుస్తుందనో, ఇప్పుడు వాటన్నిటికీ గబక్కన ఖండించాల్సిన కానీ ప్రతిస్పందించాల్సిన అవసరం కానీ పెద్ద పెద్ద నాయకులకు ఉండదు. కింద కార్యకర్తల్లో వచ్చే అభిమతాలు కానీ లేకపోతే అక్కడ జరుగుతున్న రచ్చ కానీ చిలికి చిలికి గాలివానై పెద్దదవుతుంది అని అనుకుంటే ఆ రోజున వాళ్ళు ఏం చేస్తారు? ఈ విషయం గురించి ఎవరు మాట్లాడొద్దు, ఇది డిసిప్లినరీ యాక్షన్ తీసుకోబడుతుంది అని వాళ్ళ పార్టీ వరకు వాళ్ళు సర్క్యులర్ జారీ చేస్తారు. ఇదే విషయాన్ని అటు జనసేనలో పవన్ కళ్యాణ్ జారీ చేశాడు, ఇక్కడ తెలుగుదేశం పార్టీలో మరి ఆ పార్టీ అధ్యక్షుడు కూడా జారీ చేశాడు. దాని గురించి ఎవరు మాట్లాడొద్దని. కాకపోతే అసలు డిప్యూటీ సీఎం లోకేష్ చెయ్యాలి అనే అంశం తెరపైకి ఎందుకు వచ్చింది అని అంటే, ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ ప్రజల రియాక్షన్ ఎలా ఉంటది కనుక్కుందామని నాయకులకి ఎవరో ఒకళ్ళ చేత మాట్లాడించారు అని కొంతమంది అంటూ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా, కూటమిలో విభేదాలు తీసుకొని రావడానికి ఇలాంటి ఒక ప్రయత్నాన్ని చేశారు అని మరికొంతమంది అంటూ ఉంటే, అసలైన సంగతి మాత్రం నా దృష్టిలో, నా కోణంలో ఇది పవన్ కళ్యాణ్ చేసిన అతి మూలాన జరిగిన ఒక అనర్థం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అసలు డిప్యూటీ సీఎం అంటే ఏమిటి అనే ప్రశ్న ఉత్పన్నం అయితే ఇక్కడ డిప్యూటీ సీఎం అనేది ఒక పోర్ట్ఫోలియో లేని మినిస్ట్రీ. ఎటువంటి మినిస్టర్కైనా కూడా ఓ పోర్ట్ఫోలియో ఉంటది. వాళ్ళు ఏ ఫలానా శాఖ అని చెప్పుకోవడానికి ఒకటి ఉంటది. డిప్యూటీ సీఎం అంటే ఏం శాఖ చెప్పండి? ఏం ఉండదు, ఒక పోర్ట్ఫోలియో లేదు. కోర్టులో సైతం దీని మీద ఏ పోర్ట్ఫోలియో లేదు కాబట్టి, దీనికి ప్రత్యేకంగా ఏమీ చేయటం లేదు కాబట్టి దీన్ని మరి ఏదైనా జరిగేటప్పుడు అప్పటికి నిర్ణయం తీసుకుందాంలే, అప్పటిదాకా ఈ సంగతి వదిలేయండి అని కోర్టులో కూడా వచ్చింది. ఎందుకంటే దీని మీద కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది చాలా మంది. ఎప్పుడు డిప్యూటీ సీఎం కానీ డిప్యూటీ పిఎం కానీ అది చట్టబద్ధమైన రాజ్యాంగంలో వివరించబడిన ఒక పోర్ట్ఫోలియో ఏం కాదది. ఇక్కడ ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఉంటారు, అలాగనే స్పీకరు, డిప్యూటీ స్పీకరు ఉంటారు. ఇలాంటివన్నీ నిర్వచించబడ్డాయి కానీ రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం కానీ డిప్యూటీ పిఎం కానీ నిర్వచించబడలేదు. ఇదేంటంటే ఈ పోస్టును దాన్ని క్రియేట్ చేసి ఇది కూడా మినిస్ట్రీ కిందనే పరిగణిస్తూ ఏదైనా కొన్ని విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, సీఎంను దూరంగా ఉండే పరిస్థితులు వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం అనే ఆ పదవి తీసుకున్న వ్యక్తి సీఎంగా యాక్ట్ చేస్తాడు ఆ కొద్ది కాలం పాటు. లేదు అనిశ్చితి ఏర్పడింది అని అనుకుంటే టోటల్గా చేతులు ఎత్తేసేయచ్చు, అది వేరే విషయం. ఏదైనా ఇప్పుడు మంత్రివర్గ భేటీ పెట్టి మంత్రులందరినీ అడ్రస్ చేయాలి అని అంటే దానికి ఒక హోదా కలిగిన వ్యక్తి దాన్ని చెయ్యాలి. ఇప్పుడు అపాయింటింగ్ అథారిటీ ఒకటి ఉంటుంది. ఆ అపాయింటింగ్ అథారిటీ గవర్నరు చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తాడు. ఎందుకు అపాయింట్ చేస్తాడు? ప్రజల్లో నుంచి వచ్చిన ఓట్లను బట్టి పలానా వాళ్ళకి ఎక్కువగా సీట్లు వచ్చాయి,
ఆ ఎక్కువగా సీట్లు వచ్చినాయి కూడా ఇప్పుడు రాజ్యాంగంలో నిర్వచించబడినట్టు హాఫ్ మార్క్ కంటే ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళని ఇక్కడ సీఎం గా కానీ పిఎం గా కానీ నిర్ణయించుకోవటం అనే దాని మీద గవర్నరు సీఎం ని అపాయింట్ చేస్తాడు. అపాయింట్ కి ఉన్న అర్హత ఏమిటంటే ఇలాగా ఎక్కువ సీట్లు తెచ్చుకోవటం. ఆ తరువాత ఈ చీఫ్ మినిస్టర్ ని ఎప్పుడైతే అపాయింట్ చేశాడో గవర్నరు, ఆ గవర్నరు కి చీఫ్ మినిస్టర్ ఇలాగా మంత్రివర్గంలో కొంతమందిని ప్రపోజ్ చేసి వాళ్ళని కూడా అపాయింట్ చేయించుకుంటాడు. డిప్యూటీ సీఎం గా ఎవరు అపాయింట్ కాబడరు, మంత్రులుగా మాత్రమే అపాయింట్ కాబడతారు. చీఫ్ మినిస్టర్ ఉంటాడు, మిగతా అందరూ మినిస్టర్సే ఉంటారు. అందులో డిప్యూటీ సీఎం ఉంటారు, కొంచెం చిన్న సీఎం ఉంటారు, చిన్న ఇంజనీర్ ఉంటారు అన్నట్టుగా ఏం ఉండదు అక్కడ. కాకపోతే గతంలో ఏం చేశారంటే ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు అని దాదాపుగా ఈ డిప్యూటీ సీఎం ని హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఇస్తారు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ తర్వాత కొంచెం పెద్ద పోర్ట్ఫోలియో కలిగిన ఈ రెండు మంత్రి పదవులు వీళ్ళకి డిప్యూటీ సీఎం ఇస్తారు. ఎందుకు? విపత్కర పరిస్థితుల్లో వాడుకోవటానికి. దాని అవసరం కూడా పడదు. కానీ తరువాత ఏమైంది, ఒకళ్ళకి ఎవరికన్నా ఏలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి మంత్రి పదవి, ఇప్పుడు మంత్రివర్గం కూడా ఇదిగో ఇంత మించి ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 మంత్రి పదవులు మాత్రమే అపాయింట్ చేసుకునే అవకాశం ఉంది. ఎక్కువ ఇంకొక మనిషి ఇయ్యాలని అనుకున్నప్పుడు ఇలాంటి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తారు. అంటే ఇది ఒక పోర్ట్ఫోలియో లేనిది, ఎటువంటి ప్రాధాన్యత కూడా లేనిది. కానీ ఇలాంటి ఒక డిప్యూటీ సీఎంను పట్టుకొని పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, బాగా ఓవర్ చేశాడు, అతి చేసేసాడు. డిప్యూటీ సీఎం అంటే సీఎంలో సగం పోస్టు అన్నట్టుగా చేసి పడేశాడు. అవతల చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అయితే నేను చిన్న చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఆయన ప్రవర్తన ఉంది. సివిల్ సప్లైస్ మినిస్టర్ ఈ ఉండగా నాదెళ్ల మనోహర్ ఆయన బాధ్యతలు నిర్వహిస్తుండగా ఆయన దాంట్లో కలగజేసుకుని ఈయన వెళ్ళి సీజ్ ద షిప్ అంటాడు. ఒక డిప్యూటీ సీఎం గా నేను ఇది ఆదేశిస్తున్నాను అంటాడు. ఇతనుకున్న మంత్రి పదవులు, వేరే మంత్రి పదవులు దేని గురించి ఏ రోజున మాట్లాడు. నేను పంచాయతీరాజ్ మినిస్టర్ని ఏ రోజు చెప్పుకోలేదు, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ని ఏ రోజు చెప్పుకోలేదు, అటవీ శాఖ మినిస్టర్ని ఏ రోజు చెప్పుకోలేదు. ఐఎమ్ డిప్యూటీ సీఎం అని పవన్ కళ్యాణ్ చెప్పుకోవటం మూలాన ఇదేంటో సగం పోస్టు కాబోలు అందులో అనుకుని ఇక కార్యకర్తలందరిలోంచి కూడా ఈ పవన్ చేసే ఓవర్ అతిని. ఎందుకంటే ఈయన డిప్యూటీ సీఎం గా ఒక రోజు మాట్లాడుతూ హోం బాధ్యతలు నేను చేపట్టాల్సి ఉంటది అన్నాడు. ఇతను ఒక మంత్రి, ఇతని కంటే పెద్ద మంత్రి హోమ్ మినిస్టర్ అనే సంగతి మర్చిపోయి ఇతను కాబడితే ఇది రాజ్యాంగబద్ధమైంది ఏం కాదు. కూటమిలో సభ్య పార్టీ కావచ్చు, ఇదేమైనా చేసుకోవచ్చు. అందులో కావాలంటే చంద్రబాబు నాయుడు బెదిరించేసి ఆ హోమ్ మినిస్టర్ని తీసుకోవచ్చు, నేను కాదంటాం లేదు. కానీ బహిరంగంగా వచ్చేటప్పటికి ఇతను క్రమశిక్షణ అతిక్రమించాడు. హోమ్ మినిస్టర్ హోం బాధ్యతలు నేను చేపట్టాల్సి ఉంటది అని అంటే అక్కడ చాలా మందికి హర్ట్ అయ్యారు టీడీపీ కార్యకర్తలు. ఇంత ఓవర్ చేస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్, ఇలాంటి ఒక పోస్టు మన దగ్గర కూడా ఉంటే ఎవరికి ఇవ్వాలి అనగానే ఇంకెవరు, మన లోకేషే. మన లోకేష్ కి ఒక డిప్యూటీ సీఎం ఇచ్చారనుకో, పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరు సరి సమానం, వీళ్ళందరి మీద చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనే ఒక ఎక్స్పోజర్ తీసుకురావాలి అనేది టీడీపీ కార్యకర్తలో భావన మొదలైంది. దీన్ని మరి కొత్త పలుకులో ఆర్కే చెప్పిన కొన్ని మాటలు కావచ్చు, లేకపోతే మహాసేన రాజేష్ వెలుగుచ్చిన ఈ అంశం కావచ్చు, ఇదంతా తెలుగుదేశం పార్టీ ఆడుతున్న ఒక డ్రామా లాగా కనపడింది అందరికి. ఎక్స్పెక్టేషన్ కొంతమంది అలా చేశారు. కానీ జరిగిన అసలు అంశం ఏమిటంటే ఇలాంటి ఒక భావన కార్యకర్తలో బయలుదేరటానికి కారణం ఫస్ట్ పవన్ కళ్యాణ్, ఆయన క్రమశిక్షణ అతిక్రమించటమే. ఇక ఈ డిప్యూటీ సీఎం లోకేష్ అవ్వాలి అనే ఒక కార్యక్రమం చెయ్యాలి అని కార్యకర్తలు ఏ రోజైతే కోరుకుంటున్నారో, ఈ డిప్యూటీ సీఎం అంటే ఈ హాఫ్ సీఎం అని పవన్ కళ్యాణ్ భావించినట్టుగా మరి జనసేన కార్యకర్తలు భావిస్తారు కదా. పవన్ ఏమనుకుంటే మరి కార్యకర్తలు అది అనుకుంటారు కదా. పవన్ ఎలా వ్యవహరిస్తే కార్యకర్తలు కూడా అలాగనే వ్యవహరిస్తారు కదా. అందుకని అలాంటి డిప్యూటీ సీఎంని మళ్ళీ ఇప్పుడు లోకేష్కి ఇస్తున్నారు అని అంటే వాళ్ళకి అవమానంగా అయిపోయింది. అందుకని కావాలంటే పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ని చేయండి, అప్పుడు లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని చేయండి అంటే మరి చంద్రబాబు నాయుడు ఏం చెయ్యాలి అని అంటే దానికి ఒక ఉచిత సలహా కూడా పడేశారు. కావాలంటే ఆయన కేంద్రంలో మంత్రి పదవి తీసుకోమనండి,
ఎలా కుదురుతుంది కేంద్రంలో మంత్రి పదవి? ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కాదు, చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ తప్పించి పవన్ కళ్యాణ్‌ని పెడితే ఏమవుతుంది తెలుసుగా ఇక్కడ? ఒక నిలకడ లేని మనిషి చీఫ్ మినిస్టర్ పోస్ట్‌లో ఉంటే, ఆయన డిప్యూటీ సీఎంగా ఉంటేనే రాష్ట్రం తట్టుకోలేకపోతుంది. ఒకరోజు హోంమంత్రి అంటాడు, ఒకరోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ అవుతాడు, ఒకరోజు సనాతన ధర్మ ఆచార్య అయిపోతాడు, విచిత్ర వేషధారణ వేస్తాడు, సనాతన ధర్మ డిక్లరేషన్ తేవాలంటాడు. ఇది ముస్లిం, క్రిస్టియన్, హిందూ మతాల మధ్య చిచ్చుకి పెట్టే విధంగా ఒక ప్రవర్తన నియమావళిని ఆయన నిర్ణయించుకుంటాడు. నాకు ఏ అంబేద్కరు, ఏ పెరియారు నాకు ఆదర్శం అని గతంలో చెప్పుకున్నాడో, లండన్ పోయినప్పుడు అక్కడున్న లైబ్రరీలో ఉన్న పెరియార్, అంబేద్కర్ ఫోటోని ఈయన కూడా ఒక ఫోన్‌లో ఫోటో తీసుకొని స్టేటస్‌లో పెట్టుకున్నాడో, ఆ పెరియార్ గురించి మొన్న రాముడి చిత్రపటానికి చెప్పుల దండ వేసి ఊరేగించడానికి వీళ్ళందరూ ఏమిటి? ఇక్కడ జయం జరుగుతుంది నా హిందూ మతానికి. ఎన్ని రోజుల తర్వాత గుర్తొచ్చింది? అది ఎప్పుడో జరిగిపోయిన అంశం. ఆ పెరియార్ దాని నుంచే వచ్చిన వాళ్ళు ఈ డిఎంకే పార్టీ మొత్తం. ఈ డిఎంకేలోంచి చీలిపోయిన వచ్చి ఏఐడిఎంకే అది ఒకటి ఏర్పడింది. కానీ డిఎంకే ఎప్పుడు ఒక స్టాండ్‌లోనే ఉంది. ఆ రోజున మీరు చూశారు కదా! ఉదయనిధి స్టాలిన్‌ని కూడా ఏం మాట్లాడతాడు? సనాతన ధర్మాన్ని అంతం చేసేస్తానంటే జాగ్రత్త అని అంటాడు. ఆయన ఎప్పుడో మాట్లాడిన మాటలు ఇప్పుడు గుర్తొచ్చాయి ఈయనకి. ఎందుకు గుర్తొచ్చాయంటే బీజేపీ ఆడబోయే సౌత్ ఇండియాలో ఉన్న ఒక ఈ మతతత్వ రాజకీయాలకి తెరదీసే అంశాన్ని ఈయన ఎత్తుకున్నాడు కాబట్టి. దీన్నంతా ఎక్స్‌పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంతుంది ఆ డిప్యూటీ సీఎంని కోరుకోవటం వెనక టీడీపీ కార్యకర్తల్లో. ఇప్పుడు చెప్పండి, పవన్ కళ్యాణ్‌ని డిప్యూటీ సీఎంగా ఉన్న బాధ్యతలు అందులో ఏదో గొప్ప బాధ్యతలు ఉన్నాయి. వాటిని తగ్గించేయటం కోసం ఇప్పుడు లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేసి ఇద్దరికి చిరు సమానంగా పంచుతారనే. కాదు కదా! ఆ డిప్యూటీ సీఎంకే ఏమి లేదు. అలాంటి ఒక డిప్యూటీ సీఎం పోస్ట్ తీసుకొని ఆయన చేస్తున్న ఓవర్ అది. అక్కడి నుంచి బయలుదేరింది ఇప్పుడు ఇలా ఉంది. కూటమిలో పొరపచ్చాలు రావటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం కాదు, తెలుగుదేశం పార్టీ కారణం కాదు, మిగతా బీజేపీ పార్టీ కారణం కాదు. కేవలం పవన్ కళ్యాణే కారణం. అతని అతి ప్రవర్తనే కారణం. మరి ఇప్పుడు చెప్పండి, మరి నేను చెప్పిన ఈ అంశాలన్నిటిలోనూ ఎవరిది తప్పంటారు? కార్యకర్తలది తప్పు, టీడీపీ కార్యకర్తలు తప్పొచ్చిందా? టీడీపీ నాయకత్వాన్ని తప్పొచ్చిందా? లేకపోతే చంద్రబాబు నాయుడుకి తప్పొచ్చిందా? లోకేష్ ఆ డిప్యూటీ సీఎం ఏదో నాకుంటే బాగుండు అని అనుకోవటానికి ఆయనకు పరిజ్ఞానం లేదా? ఆ డిప్యూటీ సీఎం కార్యకర్తల్లో ఏముంది? ఇప్పుడు ఈ రోజున రాజకీయాలు తెలియని చాలా మంది ఉన్నారు. ఆ డిప్యూటీ సీఎం అంటే అదేదో పెద్ద పోస్ట్ అని అనుకునే స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరూ ఇక మరి ఇదే అడుగుతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేస్తున్నది చూసిని. ఇప్పుడు యాక్చువల్‌గా ఇంకొక పొరపాటు చంద్రబాబు నాయుడు దగ్గర కూడా ఏముంది అనంటే, ఇతను హాఫ్ సీఎం సీట్ ఇస్తారా అని ఫస్ట్‌లోనే పవన్ కళ్యాణ్ తాలూకు జనసేన నుంచి కొంతమంది కార్యకర్తలు అడిగేవాళ్ళు. అప్పట్లో కొంతమంది లెటర్‌లు రాసినా, ఏం చేసినా ఇట్లాంటి సగం సీఎం సీటు అని. వాళ్ళకున్న తాహతు ఏంటనేది కూడా మర్చిపోయి వాళ్ళు ఇప్పుడు స్వర్గానికి నిచ్చెనేశారంటారు చూడండి. అలాగా అందలం ఎక్కటానికి సగం సీఎం సీటు, సగం సీఎం సీట్ అంటే వాళ్ళు అలాంటి ఒక భావన ఉంది కదా! హ్మ్. పవన్ కళ్యాణ్‌కి ఒక డిప్యూటీ సీఎం అనిస్తే సీఎం ఉంటది. వాళ్ళు సంతృప్తి పడతారు అనే ఉద్దేశంలో ఆయన ఆ పని చేశాడు. ఇతను ఇంత ఓవర్ చేస్తున్నా కూడా వాళ్ళు కట్టడి చేయలేదు. హోమ్ మినిస్టర్ మీద ఒక డిప్యూటీ సీఎం పోస్ట్‌లో ఉన్న వ్యక్తి గాని, పంచాయతీ రాజ్ మినిస్టర్ అయిన ఒక వ్యక్తి గాని, లేకపోతే రూరల్ డెవలప్‌మెంట్ మినిస్టర్ అయిన ఒక వ్యక్తి గాని, లేదా అటవీ శాఖ మినిస్టర్ అయిన ఒక వ్యక్తి గాని ఆరోపణలు చేసి ఆ హోమ్ మినిస్టర్ మీద నేను తీసుకోవాల్సి ఉంటది అని అన్న రోజున వాళ్ళు ఖండించకపోవటం. దీనికే చెబుతారు, ఎనకటికి ఒక సామెత ఉంటది. పక్కింట్లో గోంగూర దొంగతనం చేసుకొచ్చిన ఆడే గనక దండించుంటే ఈ కొడుకు ఇంత పెద్ద దొంగ అయ్యేవాడు కాదు, ఇప్పుడు బాధపడి ఏం ఉపయోగం లేదని సామెత చెప్పినట్టుగా ఈయన్ని ఆ రోజున దండించాలి. ఏం మాట్లాడుతున్నావా పవన్ కళ్యాణ్? మర్యాదగా ఉండదు. హోమ్ మినిస్టర్ అంటే ఏంటి? నీకిచ్చిన మినిస్టర్ ఏంటి అని చెప్పాలి. వీళ్ళు చెప్పలేకపోయారు. అదేమంటే కూటమి పొత్తు ధర్మం. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇన్ని అవమానాలు భరిస్తున్నాం. భరించమాకండి, మానేయండి. ఎవడు భరించమన్నాడు? మీరు లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు రాష్ట్రాన్ని బాగు చేసే ఉద్దేశం కలిగిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు.
మంచి ఉద్దేశాలు కలిగిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఏదో మేము సాక్రిఫైస్ చేసేస్తున్నాం, రాష్ట్రం కోసం మేము కొవ్వొత్తిలాగా కరిగిపోతున్నాం, లేకపోతే అగరబత్తిలాగా తరిగిపోతున్నాం అన్న మాటలు మాట్లాడుతా ఉన్నారే. ఈ మాటల్లో నుంచి ఇప్పుడు ఈ భావన కలిగిందనుకోండి, అందరికీ కూటమికి దెబ్బే కదా. అందుకని గప్చుప్ సాంబార్ గుడ్డి, ఎవరు మాట్లాడొద్దు అని అటు టీడీపీ గాని ఇటు జనసేన గాని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇది ఇలా భావన పెరిగి పెరిగి ఏ రోజు ఏమైందో తెలియదు కదా. అందుకని ఇప్పుడు ఇప్పుడు చూడండి ఏమైంది. ఎవరికి వాళ్ళు సైలెంట్ గా ఉండండి అని ఆదేశాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందో ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి అందరికి అర్థమైపోయే ఉంటదిగా. రైట్ సార్. అసలు అక్కడ ఏం జరిగింది అన్నది మా కళ్ళకి కట్టినట్టు చూపించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం సార్.